అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే డే 2 అనమాట వెయిట్ లాస్ ఛాలెంజ్లో. ఇంకా మార్నింగే వేడి నీళ్ళతో ఇలా నేను చియా సీడ్స్ వేసుకొని తాగేస్తున్నాను అనమాట. సో దాంతోపాటు ఆఫ్టర్నూన్ కోసం ఒక క్యారెట్ అండ్ దోసకాయని నేను పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇంకా మార్నింగ్ రెగ్యులర్గా నేను తీసుకున్న బ్రేక్ఫాస్ట్ అయితే ఒకటే అనమాట, ఓట్స్. సో ఓట్స్లో నేను ఆల్రెడీ పాలు అండ్ చియా సీడ్స్ వేసి పెట్టేశాను. ఒక హాఫ్ అన్ అవర్ లేకుంటే 1 అవర్ అయినా మనం వాళ్ళకి సోక్ చేసి పెట్టుకొని తినొచ్చు, ఇంకా బాగుంటుంది. అలానే తింటే అది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం మనకు తినలేము. సో ఇంకా దాంట్లో బనానా వేసేసాను నేను. ఇంకా దానిలో బనానా వేసి ఈరోజు అయితే నేను కొత్తగా దీంట్లో బ్లాక్ రెడ్ ద్రాక్ష అనేది వేసుకుంటాను అనమాట. ఎండు ద్రాక్ష అనేది వేసుకుంటున్నాను. ఇంకా నేను మీరు ఇంట్లో ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవి వేసుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం మార్నింగ్ ఓట్స్ తినడం వల్ల మనకు అది చాలా కడుపు నిండిపోయి ఉంటుంది. సో ఇంకా మనం ఆఫ్టర్నూన్ వరకు మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట మన మీల్ని. ఇంకా నేను రెడీ అవుతూను ఇలా బాక్స్ అయితే ఇలా ఓట్స్ అయితే నేను తింటున్నాను అనమాట. సో నేను రెడీ అయిపోయినాను అనమాట. సో నా డ్రెస్ అయితే ఈ డ్రెస్ నేను నెక్స్ట్ బ్లాగ్ చూపిస్తాను. ఇంకా ఒక 11:30 కల్లా నాకు ఆకలి అవుతుంది అనేసరికి ఇలా పప్పాయ తీసుకున్నాను. నిన్న అయితే నేను వాటర్ మిలన్ తీసుకున్నాను కాబట్టి ఈరోజు పప్పాయ తీసుకున్నాను. అండ్ దాంతోపాటు 2 వాటర్ మిలన్ అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్లో కుకుంబర్ అండ్ రైస్ అనేది ఫినిష్ చేశాను. ఇంకా నైట్ కూడా ఈరోజు రైసే తిన్నాను, చపాతీ చేయలేదనేసి. సో రేపు బ్లాగ్లో ఏం తింటాను ఏమని చెప్పి చూసేయండి. వెయిట్ 2 ఛాలెంజ్లో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్లో చెప్పండి. మీకు ఏమైనా టిప్స్ ఉంటే నాకు కమెంట్లో చెప్పేయండి, నేను అది కూడా ఫాలో అప్ చేస్తాను. నేను వెయిట్ లాస్ అవ్వాలని ఛాలెంజ్ చేసిన 30 days ఛాలెంజ్. సో ఇప్పుడు నా వెయిట్ ఎంత ఉందని నేను రేపు బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.